పెట్టుబడుల పేరిట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. పెట్టుబడులు నిజమే అయితే అవి ఎప్పటిలాగా వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారో సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో భారత విద్యార్థి విభాగం నూతన సంవత్సరం డైరీ క్యాలెండర్ను కేటీఆర్ ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణకు పెట్టుబడులు, ఇక్కడ యువతకు ఉద్యోగాలు వస్తే తాము సంతోషిస్తామన్నారు. అయితే గతేడాది 40,000 కోట్లకు సంబంధించిన పెట్టుబడులే ఇప్పటి వరకు వాస్తవ రూపం దాల్చలేదని, ఈ ఏడాది కూడా అదే పరిస్థితి ఉంటుందన్నారు. 2021లో భారత ప్రభుత్వం ఇచ్చిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఇప్పటి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. అయినా ఒక్క రేషన్ కార్డు కూడా అంత చేయలేదని అబద్ధాలు చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 420 బూటకపు హామీలను ఇచ్చింది. భారత ప్రభుత్వం హయాంలో 2.32 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి 1.60 లక్షలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేశాం. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ సర్కారు ఇప్పటిదాకా 12,000 ఉద్యోగాలను కూడా ఇవ్వలేకపోయింది. భారత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లను తాము ఇచ్చామంటూ కాంగ్రెస్ వాళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు. ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యంతో రాష్ట్రంలో రోజుకు రైతు ప్రాణాలు వదులుతున్నాడని, గురుకులంలోనే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. 10 మంది చచ్చిపోయారు. ఇంకో దిక్కు రైతులు, ఇంకో దిక్కు గురుకులాల్లో పెద్ద ఎత్తున పిల్లలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. ఇప్పుడే హయాత్ నగర్ మైనారిటీ గురుకులంలో 17 ఏళ్ల పాప సౌమ్య అనే అమ్మాయి ఇప్పుడే చచ్చిపోయిందని చెప్పి ప్రవీణ్ అన్న చిట్టి మీద రాసిచ్చి నాకు గుర్తు చేస్తూ ఉన్నారు. ఒక్క సౌమ్య కాదు, రాష్ట్రంలో ఇప్పటికీ గురుకులాల్లో 55 మంది పిల్లలు ఇవాళ కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇంకా దురదృష్టం ఏంటంటే ఒకటే ఒక్క పాఠశాల మెట్పల్లిలో పాము గుట్టి 6 పెద్దాపూర్ అనే ఊరిలో పాము గుడితే అంటే ఎంత చండాలమైన మెయింటెనెన్స్, ఎంత అధ్వానపు పరిస్థితి ఉన్నదో దాన్ని బట్టే మనం చెప్పొచ్చు. నేనేమంటున్నా అంటే ఇవాళ ఒక రైతులే కాదు రైతులు 410 మంది గురుకులాల్లో పాఠశాలల్లో పిల్లలు, మన పిల్లలు. నేను పోయినా మా ఎల్లారెడ్డిపేట పిల్లగాడు, మా సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ కార్తీక్ అనే బాబు చనిపోతే నేను ఆ తల్లిని పరామర్శించేందుకు పోయినా. ఆ పిల్లగాడు చనిపోయింది ఆ పెద్దాపూర్లోనే. పోతే ఆ తల్లి అన్నది, అన్న నా బిడ్డను నేను గవర్నమెంట్కి అప్పచెప్పిన, గవర్నమెంటే తల్లి తండ్రి కాపాడుకోవాలి, కానీ తల్లి తండ్రిగా లేనట్టు నా పిల్లగాని అనాథలకు కిడ్చి పెడితే ఇలా శవమై నా బిడ్డ ఇంటికి వచ్చిందన్న, ఎవరికి చెప్పుకోవాలన్నా అని చెప్పి ఏడ్చుడు మొదలుపెట్టింది. బాధపడక చెల్లె అని చెప్పి ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు ఓదారిస్తే ఆఖరికి ఒక మాట అన్నది, అన్న మీరు గట్టి కొట్లాడుండ్రి, నాకు జరిగిన కడుపు కోత ఇంకో తల్లికి జరగద్దు, దయచేసి కొట్లాడండి అన్న అని చెప్పి మాకు రిక్వెస్ట్ చేసింది. చేస్తే నేను వెంటనే ఒక నిర్ణయం తీసుకొని ఆ రోజు పెద్దలు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నేతృత్వంలో వెంటనే గురుకులాల బాట అంటే మన శ్రీనివాస్ యాదవ్ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, ఇట్లా మన విద్యార్థి నాయకులు ఆంజనేయ గౌడ్ గారు, వాసుదేవరెడ్డి గారు, వీళ్ళందరి నేతృత్వంలో గురుకుల బాట అనే ఒక కార్యక్రమం తీసుకుంటే నిజంగా కూడా నేను హృదయపూర్వకంగా మా బీఆర్ఎస్ విద్యార్థి విభాగానికి అభినందనలు చెప్తా ఉన్నా. మీరు ప్రభుత్వం కళ్ళు తెరిపించారు, మీరు మొదలు కాగానే తిరుగుడు